నచ్చని విషయాలు కవర్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత ఎవరైనా 16 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన ఏర్పేడు ఘటనను తక్కువ చేసి చూపడంలో ఆయన విశ్వ ప్రయత్నాలు చేశారు. తప్పులు కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు జనాన్ని నివ్వెరపరుస్తున్నాయి. ఏర్పేడు లారీ ప్రమాదం దాన్ని కప్పిపుచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలపై కేసీఆర్ పొలిటికల్ కమెంట్ ఇప్పుడు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు ఇబ్బంది కలిగే ఏ అంశాన్నైనా కవర్ చేయడంలో ఆయనే సాటి అని చెప్పాలి. తన సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద జరిగిన ఘోరమైన ఘటనలో 17 మంది బలైపోయారు. ఈ ఘటనను చాలా చిన్నదిగా చూపించడానికి జరిగిన ప్రయత్నాలు చూస్తే ఆశ్చర్యం అవుతుంది. ఒకప్పుడు ప్రభుత్వంలో ఏదైనా సమస్య వస్తే దాన్ని తన పర తేడా లేకుండా విచారణలకు ఆదేశాలు ఇచ్చేవారు. ఇప్పుడు కాలం మారింది. జరిగిన ఘోరాన్ని ఎలా కవర్ చేయాలన్న దానిపైనే ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెడుతోంది. ఇది గత 3 ఏళ్లుగా సాగుతున్న ట్రెండే. తిరుమల అడవుల్లో తమిళ కూలీలు 20 మందిని కాల్చిన ఘటన కానివ్వండి, గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటలో 29 మంది మరణించిన ఘటన కానివ్వండి, ఇలా ఆయా సందర్భాల్లో ప్రభుత్వం వాటిని కప్పిపుచ్చడానికే ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. దీనికి కారణం ఒకటే, ఆయా ఘటనలో ప్రధాన బాధ్యులుగా ఉన్నది తెలుగుదేశం పెద్దలవడమే. దాంతో పోలీసులు కూడా ఎక్కడ లేని విధేయత ప్రదర్శిస్తూ అధికార పక్షానికి సహకరిస్తూ చట్టాలను చట్టుబండలు చేస్తున్నారు. ఏర్పేడు వద్ద ఇసుక మాఫియాను చూడండి, రోడ్డు ప్రమాదం విషయం చూడండి. ఆ గ్రామాల వద్ద ఇసుక దందా సాగుతోందని గ్రామస్తులు పలుమారు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదట. పైగా గ్రామస్తులు నిరసన తెలపడానికి వస్తే పోలీస్ స్టేషన్ గేట్లు వేస్తారట. ఎవరో ఎందుకు ఏకంగా అక్కడికి వచ్చిన ఎస్పీని కలిసి ఇసుక మాఫియా గురించి ఫిర్యాదు చేస్తే అది తనకు సంబంధం లేదని చెప్పి వెళ్ళిపోయారట. వెంటనే కింది స్థాయి ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చి కంట్రోల్ చేయవలసిన ఎస్పీని అలా వెళ్ళిపోతే ప్రజలు ఇక ఎవరిని ఆశ్రయించాలి? అలా నిరసనకు వచ్చిన వారిపై ఒక లారీ దూసుకు వెళ్లడం, అనేక మంది గాయపడడం, వారిలో 17 మంది మరణించడం జరిగింది. ఇది అత్యంత బాధాకరం. దీన్ని రోడ్డు ప్రమాదంగా చూడాలా, డ్రైవర్ క్లీనర్ లేకపోతే ఓనర్ తప్పుగా మాత్రమే చూడాలా? నిజమే, వారు తప్పు ఉంది కనుక వారిపై చర్య తీసుకోవాల్సిందే. కానీ ఇక్కడ జనం ఎందుకు గుమికూడారు, పోలీసులు ఎందుకు వారిని పట్టించుకోలేదు అన్న విషయాల్లోకి ప్రభుత్వ వ్యవస్థలు వెళ్ళవా? చివరికి తూతూ మంత్రంగా 2 టీడీపీ స్థానిక నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటిస్తే సరిపోతుందా? ఒక పత్రిక రాసిన ప్రకారం వారు అనేక ఎకరాల భూములు కబ్జా చేశారట. ఇసుక ద్వారానే కోట్ల రూపాయలు ఆర్జించారట. చెన్నై, బెంగళూరు నగరాలకు ఇక్కడ నుంచి యథేచ్ఛగా ఇసుక వెళుతోందట. అలాగే ఎర్రచందనం అక్రమ రవాణాలో కూడా పోలీసులు, టీడీపీ నేతలు కలిసి డబ్బు సంపాదించుకుంటున్నారని కూడా ఆ పత్రిక వివరించింది. అలాంటి వాటిని పార్టీలకు అతీతంగా చూసి చర్యలు తీసుకోకపోతే సమాజానికి తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు ముసునూరు ఎంఆర్ఓ వనజాక్షిపై దాడికి దిగినప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి మధ్య రాజీ కుదర్చడం, ఎంఆర్ఓని మందలించడం కాకుండా చట్ట ప్రకారం వ్యవహరించి ఉంటే తెలుగుదేశం నేతలకు కూడా ఒక సందేశం పంపించినట్లయ్యేది. కానీ చంద్రబాబే తెలుగుదేశం నేతలు, కార్యకర్తలకు సహకరించండి ఆదేశాలు ఇస్తే ఇక ఏ టీడీపీ నేత, కార్యకర్త చట్టం ప్రకారం వ్యవహరిస్తారు? ఏ అధికారి వారి మీద చర్య తీసుకోవడానికి ధైర్యం చేస్తారు? ఈ రకంగా ఏపీలో వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం నాశనం చేస్తుండడం దారుణమైన విషయమే.